వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భద్రాచలం పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు భద్రాచలం శ్రీ డాక్టర్ వెంకట్రావు గారు మరియు ఉదయం వీరయ్య గారు మరియు పొంగులేటి శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు భద్రాచలం మేజర్ పంచాయతీ అయినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలిచిపెట్టడం జరిగింది, నియమించడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగనే భద్రాచలం అభివృద్ధికి ఆ ముగ్గురు మంత్రులు ఒప్పుకొని భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తారని నేను మనవి చేస్తున్నాను. దీంట్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే భద్రాచలంలో ఉన్నటువంటి చెత్త డంపింగ్ యార్డ్ యొక్క విషయం. డంపింగ్ యార్డ్ యొక్క విషయం ఏంటంటే దీన్ని పరిష్కారానికై కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీయుత మంత్రి గారు అనేటువంటి వారు ఈ 5 పంచాయతీలు కలపాలనే ఉద్దేశంతో కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పంపడం జరిగింది. అది కూడాను కాంగ్రెస్ హయాంలోనే అతి త్వరలో ఆ సమస్యకు పరిష్కారం దొరికేటువంటి ఆస్కారం ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కళ్ళబిల్లు మాటలు చెప్పేటువంటి మీరు మాటలు నమ్మబాకండి. భద్రాచలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకై నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను, అందరికీ అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే మంచినీటి సమస్యను పరిష్కరించటమై, అలాగనే డ్రైనేజ్ సమస్య పరిష్కరించటమై, అలాగనే కరెంటు సమస్య అంటే కరెంటు సమస్యకై నేను తప్పకుండా ఈ 3 విషయాలపై నేను ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కానీ మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను ఉంటాను. దయచేసి ఇది ఏదైనా భద్రాచలం అభివృద్ధి అంటే మా ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ మనం జిల్లాలో ఉన్నటువంటి 3 మినిస్టర్లు ఉన్నారు కాబట్టి భద్రాచలానికి మరిన్ని నిధులు తెచ్చే విధంగా అభివృద్ధి చేసే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తాను. మీరు దయచేసి వేరే అధికారం లేనటువంటి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. నేను తప్పకుండా సర్పంచ్గా గెలిపించినట్టయితే మీకు అందుబాటులో ఉండే విధంగా నేను ఉంటాను. దయచేసి వివిధ మాటలు మీరు నమ్మొద్దు. అందరికీ, పట్టణ ప్రజలందరికీ, వివిధ సంస్థలకు, వివిధ సంఘాల వారికి మీకు విజ్ఞప్తి చేసేదంటే ఎల్లవేళ ఏ సమస్య ఉన్నా కానీ నేరుగా నాకు వివరించినట్టయితే సర్పంచ్గా ఉన్నటువంటి దానికి నేను తప్పకుండా మీకు ఎల్లవేళ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ సేవలో ఎలాంటి పొరపాట్లు ఉండవు. నేను ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా నీటి సమస్య ఉన్నా, కరెంటు సమస్య ఉన్నా, శానిటేషన్ సమస్య ఉన్నా నేను తప్పకుండా నిర్వహించడానికి ఎప్పటికీ మీ ముందు ఉంటాను. ఈ 20 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను తప్పకుండా గెలిపించాలి. ఆ బాధ్యత మీకుంటుంది కాబట్టి గెలిపించినట్టయితే మీకు గెలిపించినటువంటి మీ రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం కల్పించండి. మీ అందరికీ దయచేసి మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. ఓకే. భద్రాచలం అభివృద్ధికై భద్రాచలంలో ఉన్న గ్రామ పంచాయతీకి నాకు ఇంతకుముందు 5 సంవత్సరాల అనుభవం ఉంది. నేను గతంలో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుచున్నాను. ఇక్కడ అధికార పార్టీకి చెందినటువంటి మన డాక్టర్ శ్రీ తెల్లం వెంకట్రావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారితోని నేను ఒప్పించి భద్రాచలం అభివృద్ధికై అలాగే గవర్నమెంట్ కూడా మేము లెటర్ ద్వారా విన్నవించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.